మీరెప్పుడైనా గమనించారా? మన అమ్మవారు ధరించే ఆభరణాలు కేవలం అందం కోసమే కాదు, ఈ అనంత విశ్వాన్నే తనలో దాచుకున్నాయి. ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే లలితా త్రిపురసుందరిదేవి అలంకారాల వెనుక ఉన్న ఆ పరమార్థం తెలిస్తే మీ భక్తి పారవస్యం రెట్టింపవుతుంది. ప్రకృతి స్వరూపిణి అయిన ఆ తల్లి తన చెవులకు కదంబపూల గుత్తులను అలంకరించుకుంది. అందుకే పురాణాలు ఇలా వర్ణించాయి. ముందుగా నామాన్ని చూద్దాం. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర తాటంక యుగళీభూత తపనోడుప మండల. ఆ కదంబ పుష్పాల పరిమళం, సౌందర్యం ఆమె ముఖవర్చస్సును మరింత దివ్యంగా మారుస్తుంటే ఆ మాతృమూర్తిని చూసిన కనులకు అంతకంటే పుణ్యమే ఉంటుంది. అమ్మవారి రూపం కేవలం సౌందర్యానికే కాదు, అఖండమైన శక్తికి కూడా నిదర్శనం. లోకానికి వెలుగునిచ్చే సూర్యచంద్రులే ఆమెకు చెవికమ్మలుగా మారారు. అందుకే తాటంక యుగళీభూత తపనోడుప మండల అని ఆమెను కొలుస్తాం. అంటే కుడి చెవిన సూర్యుణ్ణి, ఎడమ చెవిన చంద్రుణ్ణి ధరించి ఈ సృష్టిలోని పగలు రేయులను, వెలుగు చీకట్లను శాసించే సర్వేశ్వరిగా ఆమె దర్శనమిస్తోంది. ఇదొక అద్భుతమైన సంకేతం. మన జీవితాల్లో కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలని ఆమె ఆభరణాలే మనకు బోధిస్తున్నాయి. ఓం శ్రీ మాత్రే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.